హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోని లైఫ్ వ్లాగ్స్. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ ఇచ్చి లైక్ అయితే ఇవ్వండి. సో మన వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. అయితే మా బేబీ కోసం అయితే మా చిట్టల్లి కోసం ఈరోజు అయితే పెసరపప్పు అండ్ పాలకూర రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు మా చిట్టల్లికి ఏం ఫుడ్ పెడుతున్నా అనేసి. అండ్ నేను షార్ట్స్లో అయితే చాలా వరకు అప్లోడ్ చేసిన. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్నీ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా సింపుల్గా మా చిట్టల్లి కోసం అయితే పెసరపప్పు అండ్ బియ్యం అయితే ఫస్ట్ కడిగి నానబెట్టేసిన. ఒక హాఫ్ అన్ అవర్ నానితే ఏంటంటే అది గ్యాస్ ఫామ్ అవ్వకుండా పిల్లలకి మంచిగా డైజెషన్ అనేది అవుతుంది అనమాట. ఇంకా ఆకుకూరల గురించి మనం చెప్పని అవసరమే లేదు, అవి హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా పాలకూర అయితే చాలా హెల్తీ అనమాట. అన్ని ఆకుకూరలలో పాలకూరనే చాలా హెల్తీ అని చెప్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి 1 year ఎబో బేబీస్కి అయితే పక్కా పెట్టవచ్చు. ఇంకా మా చిట్టల్లి గురించి మీకు తెలిసిందే, ఏది పెట్టినా తింటూనే ఉంటుంది అనమాట. అంటే ఏది పడితే అది పెట్టాను, తనకు మంచిగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ నేను మంచిగా ప్రిపేర్ చేసి సెర్చ్ చేసి వండి పెడతాను అనమాట. టైం టు టైం వేడిగా వండి పెడతా. ఎందుకంటే బేబీ హెల్త్ మనకు చాలా ముఖ్యం కదా. ఈ ఏజ్లోనే వాళ్ళని చాలా మంచిగా చూసుకోవాలి అండ్ మంచిగా కాపాడుకోవాలి అండ్ మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. అందుకని నేను కొత్త రెసిపీస్ అయితే అంటే బేబీస్కి హెల్తీగా ఉండే రెసిపీస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట మన ఛానల్లో. అండ్ ఇంకా మన బేబీ కోసం అయితే రైస్ అయితే నానబెట్టినాము ఫస్టే. ఇంకా ఏం లేదనమాట, సింపుల్గా ఇంకా రైస్, పాలకూర అండ్ ఒక టమాటో, ఒక ఆనియన్. ఇంకా మీ పిల్లలు 1 year ఎబో ఉంటే పచ్చిమిర్చి గిట్ట యాడ్ చేసుకోవచ్చు. మా చిట్టల్లికి ఇంకా కారం అయితే ఇప్పుడే యాడ్ చేయలే అనమాట, తనకు స్పైస్ ఇంకా స్టార్ట్ చేయలేను. సో పసుపు, ఉప్పు, కొంచెం జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకొని వాటర్ అయితే క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మంచిగా మెత్త కుక్ అయినాక స్మాష్ చేసేసి మంచిగా వేడి రైస్లోనే కొంచెం ఘీ యాడ్ చేసుకొని వాళ్ళకి పెడితే కడుపు నిండా తింటారు. మా చిట్టల్లి ఏ పని చేసినా నా చుట్టే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా ఏ పని చేయకుండా ఇంకా తన కోసమే ఫుడ్ చేస్తున్నా కదా, నా చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా రావాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. చాలా హెల్తీ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ పిల్లలకి ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా హెల్తీ అన్నమాట. సబ్స్క్రైబ్.